ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తుతం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనము. వారిలో అలసిన వాడైనను త్రొట్టిల్లు వాడైనను లేడు, వారిలో ఎవడును నిద్రపోడు కొనకొడు, వారి నడుకట్టు విడిపోదు, వారి పాదరక్షల వారు తెగిపోదు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే వారిలో అలసిన వాడైనను త్రొట్టిల్లు వాడైనను లేడు, వారిలో ఎవడును నిద్రపోడు కొనకొడు, వారి నడుకట్టు విడిపోదు, వారి పాదరక్షల వారు తెగిపోదు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో బలాఢ్యులు పెరుగెత్తినట్లు అవి పెరుగెత్తుచున్నవి, శూరులు ప్రకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి, ఇటు అటు తిరగకుండా అవన్నీ చక్కగా పోవుచున్నవి, దాని మీద ఒకటి త్రొక్కలాడుక అవన్నీ చక్కగా పోవుచున్నవి, ఆయుధముల మీద పడినను త్రోవ విడవవు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. అతని నడుమునకు నీతియు అతని తొంట్లకు సత్యమును నడికట్టు ఉండును. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 7వ వచనం. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేయుదురు, వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనపడును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము ఆధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినం నూతన పరచబడుచున్నాడు. కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం 3వ వచనం. ఆయన నీ పాదమును త్రొట్టనిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కొనకొడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలువబడుడి. చివరిగా ఒక మాట, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని రాయబడి ఉన్నది. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మేము నీ నీతి వైపు నీ సత్యమును అనుసరించి అటు ఇటు తిరగకుండా నిన్ను మహిమపరిచే వరకు కనపరచుకునే శక్తిని అనుగ్రహించి మీ ప్రేమ కృపలో మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.